ప్రజాగొంతుక ఖానాపురం సుధాకర్ కాబట్టి థ్యాంక్ యూ సర్పంచ్ గారు. మంది వాళ్ళు డోల్ పోస్టాలు కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభజనంలో అది ఎంతవరకు సక్సెస్ అయిందా సక్సెస్ కాలేదా అనేది ఒక అంశం అయితే ఈ ఊరి బిడ్డగా ఈ ఊరి సర్పంచ్ కోసం నాకు చేసినటువంటి వారందరికీ కూడా వచ్చే 5 సంవత్సరాల్లో దాన్ని 100% నేను అమలు చేస్తాను. దీనందరికీ కూడా ఆ ఊరి ప్రజలు మీడియా మిత్రులు అందరూ కూడా నాకు సహకరించాలని ధన్యవాదాలు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం కూడా చేశారని తెలిసింది. అది ఏ సంవత్సరం చేశారు, మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? మా కాడ స్వయంభూ వెంకటేశ్వర స్వామి 1969లో మా కాడ పెద్ద కారడవిలో ఇక్కడ పడాల గుట్ట అని ఉంటుంది. 2 గుట్టలుగా వలివి మా ఊరు నుంచి వెళ్ళి నడియండాకాలంలో అక్కడి వరకు ఉన్నటువంటి చెట్లు కేవలం అన్ని కూలి స్వయంభూ వెంకటేశ్వర స్వామిగా అన్ని ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పెద్దలు పోతరాలు కట్టే వెంకటేశ్వర స్వామిని గుర్తించి కొన్ని సంవత్సరాలు పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే ఊళ్ళో ఉన్నటువంటి రాజకీయ వాటి మూలంగా ఆ కళ్యాణోత్సవం ఆగిపోవడం జరిగింది. ఆ స్వామివారు మళ్ళీ 2005లో ఎప్పుడైతే 1969 జరిగినటువంటి యథార్థంగా 2005లో కూడా జరగడం జరిగింది. ఆ 2005 నుంచి వెళ్ళి నామమాత్ర కళ్యాణం అంటే మనకు పున్నము వార్తల పున్నమి మా జనవరి విగ్రహాలు వచ్చే పున్నానికి కొన్ని సందర్భాల యువజన సంఘాలు గ్రామ పంచాయతీ వారు నామమాత్ర కళ్యాణం జరిగింది. నేను కూడా ఉద్యమంలో పోయిన సందర్భంలో నా పేరు వెంకన్న కాబట్టి మా భార్య వెంకటేశ్వర స్వామికి మొక్కున్నదట. ఏమని నా భర్త మంచిగా వచ్చి ఎలాంటి ఇబ్బంది కాకుంటుంటే నేను దర్వాజా పెడతా తండ్రి అని మొక్కున్నాను. అక్కడికి మళ్ళా జనజీవన సంస్థ రావడం, ఆ రోజు నేను వచ్చినప్పుడు ప్రభుత్వం నా మీద ఒక 17 కేసులు కూడా పెట్టడం జరిగింది. కేసులు అన్ని పోయి నా కష్టంనే పడి ఏదో మా వంతులో మేము మా బుక్క మీద తిన్న సందర్భంలో మా భార్య దర్వాజా పెడదాం మనం ఇట్లా మొక్కున్నా అని చెప్తే ఆ దేవుని ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో నేను దర్వాజా పెట్టాను. కానీ ఆ దర్వాజా పోయి ఏకంగా టెంపుల్ వరకే వచ్చింది. అది ఆ స్వామివారి ఆశీస్సులే. నాకు అప్పుడు అనిపించింది వాస్తవానికి ఏంటంటే దీని గురించి చెప్పాలంటే చాలా కొంచెం టైం పడుతుంది. నేను 6 నెలలకి కానప్పుడే పెద్ద గడ్డ అవుతుంది. వాళ్ళు ఇప్పటికి కూడా ఆశ వెళ్ళుకుంటారు తొట్టికి. అప్పుడు డాక్టర్లు కాడికి మా అమ్మ మా నాన్న తీసుకపోతే బత్తడు అమ్మ కొడుకున్నట్టు డాక్టర్లు నాకు ఇప్పుడు చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చూస్తే వెంకటేశ్వర స్వామి నిజంగా స్వయంగా నన్ను కాపాడి ఎంతో నడిపించేది వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే ఉదాహరణకు ఏకతాటిగా అధికారం లేకున్నా పార్టీ బలం కొత్త ఉన్నా మొత్తం 9 వార్డు వాళ్ళకి వచ్చిన సర్పంచ్గా నేను గెలవడం, దానికి ముందు ఈ ఊరు ఎస్సీ కావాలని వేరేటంటే దాన్ని డ్రా పద్ధతులు చేయడం, అది ఇక్కడికి రావడం. నేను మామూలు ఒక జీతం ఉన్నటువంటి పర్సన్, నేను స్టడీ పర్సన్ కాదు. ఎన్ని చేసుకుంటా కూడా దేవుడు ఈ రూపాయలు తీసుకొస్తానంటే నా వెనకాల వెంకటేశ్వర స్వామి ఉన్నదని భావిస్తున్నా. ఆ ఉద్దేశంగానే మా భార్య కోరిక మేరకే నేను 30 లక్షలు పెట్టి ప్రతి 5 సంవత్సరాలు సొంత డబ్బులతో అన్నదాన కార్యక్రమం కళ్యాణం చేయడం జరుగుతుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ ఫిబ్రవరి 2వ తారీఖు నాడు 5వ సంవత్సరం బ్రహ్మోత్సవాలు పెట్టాలని నిర్ణయించుకున్నా. దానికి ముందే స్వామివారు నాకు ఊరికి 10వ పౌర్ణమి అవకాశం ఇచ్చేందుకు నా ప్రాణం ఉన్నంత వరకు నేను వెంకటేశ్వర స్వామి మర్చిపోను. అది నా కుటుంబం కూడా మర్చిపోదు. అది దానికోసం నేను చేయాలన్న సంకల్పంతోనే ముందు చేస్తాను. ఓకే, భార్య భర్తలే కానీ జిల్లా పంచాయతీలు కానీ మిగతా పంచాయతీలు కానీ మిగతా మనుషులే ఇక్కడ వాళ్ళ పంచాయతీలను పోస్ట్ పోన్ చేసి వేలు ఆ కుటుంబాలను ఇబ్బంది పెట్టి వాళ్ళకున్న సమస్యల కంటే ఎక్కువ సమస్యలు క్రియేట్ చేసి ఇబ్బందుల గురించి పోలీస్ స్టేషన్ తిప్పి నెలలు ఏళ్ళు కూడా గడిపినటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పేసి ఒక పెద్ద రాకున్నది. దీన్ని ఏ విధంగా మీరు ఈ గొడవల నుంచి దూరం చేయడానికి ఏం ప్రయత్నం చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పేది చాలా ప్రధానమైన అంశం. నేను కానీ నాకు ఆపోజిట్లో పడ్డటువంటి పర్సన్ కానీ నా క్లాస్మేట్ మేమిద్దరం కూడా ఏంటంటే వీటికి వ్యతిరేకం. ఏదైనా సమస్య ఉంటే ఇంటికి కూర్చొని శాంతియుతంగా మాట్లాడడం వ్యక్తి. మాకు ఇంత కావడానికి ఇంత చేయడానికి గల కారణం కూడా అలాంటి వ్యక్తులే మీరు అన్నట్టు. కానీ వాళ్ళని ఏ విధంగా చేయాలి, వాళ్ళని కూడా మెప్పించి అది కరెక్ట్ లైన్ కాదు అనేది వాళ్ళకు ఒక అవగాహన తీసుకొచ్చి అలాంటి జరగకుండా చేయడానికే నేను ప్రయత్నం. దాదాపు ఇంతకుముందు గతం నుంచి కూడా నేను గతంలో పోయినా కూడా అలాంటి వాటికి నేను వాళ్ళ పోయినా కూడా దాన్ని శాంతియుతంగా పరిష్కారం కోసం చేస్తాను. ఇక ముందు కూడా అదే విధంగా వారు మరి 1991-92 ప్రాంతాన మీరు కమ్యూనిస్ట్ అంటే న్యూ డెమోక్రసీ అయితే జనశక్తిలోకి పోవడం జరిగింది. మరి దానికి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో సర్పంచ్కి చాలా తేడా ఉంటుంది. మరి దాన్ని ఒకసారి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకున్న ప్రయత్నం చెప్పండి. నేను చేసినటువంటి పార్టీ సిపిఎంఎల్ జనశక్తి పార్టీ.
సిపిఎం చేసిన పార్టీ సండ్రాపుల్లారెడ్డి వర్గం. వ్యవస్థకు సండ్రాపుల్లారెడ్డి వర్గం. అవును. సండ్రాపుల్లారెడ్డి యొక్క ఆలోచన విధానం ఏంటంటే ఆయనే అవును. ప్రజా సమస్యలపై పోరాడాలంటే మన పాలకపక్షంలో ఉండాలి. అవును. కానీ పాలకపక్షంలో కూడుకపోవద్దు అనేది ఆదర్శంగా ఆయనది. ఓకే. మిగతా ఉన్నటువంటి పార్టీలకు సిపిఎం చేసిన పార్టీకి ఏంటంటే మనం మనకు ఉన్నటువంటి సబ్జెక్టు ప్రకారంగా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసుకుంటూ ఎలక్షన్లో ప్రజలు జరుగుతున్నటువంటి సమస్యలను ప్రభుత్వ దృష్టి తీసుకోవాలి. కానీ దాంట్లోనే కూరుకోపోతే అనే సిద్ధాంతం. ఆ సిద్ధాంత పరంగా చూసుకున్నా కూడా సర్పంచ్ గెలవడంలో అభ్యంతరం ఏం లేదు. నా మిత్రులు నా సహచరులు కూడా నాకు యాక్సెప్ట్ చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రజా సమస్యలు ప్రజల వద్దకు పాలకుల వద్ద తీసుకోవడంలో నాకున్నటువంటి సిద్ధాంత రీత్యా కావచ్చు, వ్యక్తిగత వాట్సాప్ తీసుకెళ్తా. ప్రతి సమస్యలు కూడా పనిచేస్తా. పిల్లలకు కానీ ఏదైనా నేను ఇంతకుముందు కూడా 10th చదివి ఫైనల్ వచ్చే పిల్లలకు కూడా నా సొంతంగా కూడా 5,000 రూపాయలు డొనేషన్ ఇచ్చిన. భవిష్యత్తులో పిల్లలకు కూడా అదే విధంగా ఇస్తా. చదువుకునే పిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ నా వంతు ఎప్పటికి కూడా కృషి ఉంటుంది. ఇప్పుడు సర్పంచ్ గారు గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సీసీ రోడ్డు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, గ్రామంలో ఇంకా ఈ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా మరి చాలా ఏరియాలలో వార్డుల్లో ఇంకా పెండింగ్ ఉంది. సీసీ రోడ్లు కూడా అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, ఇంకా పేద ఇల్లు చాలా ఉన్నాయి. దాని గురించి మీరు మీ అభిప్రాయం? ప్రభుత్వాలు ఇప్పుడే చెప్తున్నాయి. ఎవరు చెప్తున్నారంటే అసలు ఎవరైతే క్వాలిటీగా అంటే ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి అరువులను గుర్తించి అరువులకు సంబంధించినటువంటి నష్టం జరగకుండా కట్టాలనేది ప్రభుత్వం పాలసీ. కానీ విలేజ్కి వచ్చేసరికి ఏంటంటే ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులు అనుకూలంగా ఉన్నారా లేరా అనేది ప్రధానంగా చూస్తారు. నాకున్నటువంటి దాన్ని అట్లా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వము తర్వాత ఆఫీసర్ల దృష్టికి నిజమైనటువంటి ఎవరైతే ఇంటికి కట్టుకోవడానికి అరువులను లిస్టు తయారు చేసి అరువులను తీసుకుపోయి వాళ్ళ పార్టీలకు అతీతంగా నిజమైన అరువులకు సేవ చేయడానికి 100% ముందుకుంటా. వాళ్ళను ఇక్కడ ఏదైతే మా బాడీ ఉంటుందో బాడీ ద్వారా కానీ అవసరం ఉంటే జనరల్ బాడీ సమావేశాలు ఇక్కడనే దాదాపు ఏదో సీక్రెట్ చేస్తారు. ఓపెన్ గా ఇతనికి ఇల్లు పాల్గొనేటా కాదా ఈయనకి ఏం లేదు అని నిర్ధారించే తీసుకుపోతా. దాంట్లో ఎలాంటి కానీ నా వంతు సహాయ సహకారాలుగా నేనున్నటువంటి ప్రభుత్వకు అనుకూలంగా పార్టీ కాకుండా ప్రభుత్వం ఇచ్చే పథకాలను ప్రజలు తీసుకుపోవడంలో నా వంతు సహాయ శక్తి ప్రయత్నం చేస్తాను. గ్రామంలో అందరూ ఇప్పుడు అన్ని పార్టీల ఇప్పుడు దగ్గర సిపిఐ, సిపిఎం ఉంటుంది, కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఈ అందరు సీనియర్ నాయకులు ప్లస్ యువకులు వీళ్ళందరినీ కలుపుకొని పోవడానికి మీ యొక్క అభిప్రాయం? ఆల్రెడీ నేను మేనిఫెస్టో పెట్టిన ఎలక్షన్లు వచ్చినప్పుడే ఎవరి పార్టీ వాళ్ళది. ప్రధానంగా మన గ్రామానికి వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఈ మేనిఫెస్టోలో అయితే ఇవన్నీ అమలు చేయడానికి కూడా మా ఊళ్ళో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ప్లస్ ఉన్నటువంటి విద్యావంతులు వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఊరి కోసం అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తులు ఉంటారో వాళ్ళందరితో ఒక గ్రామ అభివృద్ధి కమిటీ చేస్తానని నేను మేనిఫెస్టో కూడా పెట్టాను. రేపు కూడా నేను ప్రమాణ స్వీకారం అయిన తర్వాత తక్షణ సమావేశం కూడా అదే పెట్టి గ్రామ అభివృద్ధి కమిటీ చేసి అందరితో అన్ని పార్టీలని కాదు ఎవరైతే గౌరవంగా ఊరు పెద్ద మనిషి ఉంటారో అతన్నే గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఇచ్చు. దానికి నేను చైర్మన్ కూడా ముందు తీసుకెళ్తా. నిన్నటి వరకే ప్లస్ ఎంపీటీసీ ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరి పార్టీ వాళ్ళు చేసుకుని అది ఎందుకంటే పార్టీ సింబల్ ఉంటుంది, పార్టీ సింబల్ ఉంటుంది, అదొక భాగం. కానీ గ్రామానికి వచ్చేసరికి గ్రామ సర్పంచ్ ఎలక్షన్లలో అందరినీ కూడా ఒక తాటి తీసుకురావాలనేది నా ఆలోచన. ఆ లక్ష్యం నెరవేరుతానని ఆ లక్ష్యం కోసం ముందుకు పోతాను. ఆ లక్ష్యం నెరవేరుతానని నేను భావిస్తున్నా. దానికి సంబంధించి కూడా మిగతా వాళ్ళు కూడా అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఓకే. అదేవిధంగా గతంలో ఇక్కడ పీపుల్స్ పార్క్ కానీ ఇప్పుడు వాటి గురించి విలేజ్లో చాలా డిస్టర్బెన్స్ ఉంది. మరి ఇప్పుడు ఈ విధంగా ఉంది గ్రామాల పరిస్థితి ఏంటంటే ఫస్ట్ గెలుపు అదే నాది. మా ఊళ్ళో చాలా మంది భూస్వాములు, చాలా మంది కోట్ల డబ్బులు ఉన్నారు. మా ఊరు ప్రశాంతమైన వాతావరణం రావడానికి మా వెంకటేశ్వర స్వామి నమ్మిన భక్తులు నేనే. ఎందుకంటే నేను సొంతం కట్టిన తర్వాత మా ఊళ్ళో ఒక విలమకు సంబంధించిన విలమ కులం మొత్తం కూడా ముందుపడి కుల మత రహిత అందరికి సమానంగా ఎవరికి చూసిన వాళ్ళు విరాళాలు ఇచ్చుకుంటారు. ఇక్కడ మా ఊళ్ళో నర్సంపేట కాన్స్టిట్యూషన్లే చాలా గొప్పగా శివరామ క్షేత్రం పెట్టింది. ఇక్కడ ఇది కట్టినప్పుడే మా ఊళ్ళో భావజలాలు మొత్తం కూడా ఏదైతే దేశాలకు పోకుండా అన్ని భక్తి భావజాలలో ఇప్పుడు ఎక్కువ పెరుగుతుంది. అలాంటిది ఎప్పుడు కూడా రిపీట్ కాదనుకుంటున్నాను. ఎందుకంటే ఒక గుడి ఒక బడి ఉన్న కాడ అది పర్ఫెక్ట్ గా నడిస్తే ప్రశాంతత ఉంటుంది, మనసులు కూడా ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే అది లేనప్పుడు ఏమైందంటే మనసులకు ఏదో రకమైన ఆలోచన ఏదో విధంగా ఉంటుంది. కాదు అనుకుంటున్నా ఈ గత 5 సంవత్సరాల నుంచి కూడా అలాంటి దానికి కాకుండానే
అప్పటి నుంచి చూసుకుంటే ఇలా 100కి 60 మంది భక్తులు ఉన్నారు. 60 మంది కూడా దేవుని పొద్దున పాలిస్తున్నారు. 60% మంది భార్యలు మొక్కితే వాళ్ళ భార్యల భయం కన్నా మొగులు కొంచెం మంతుకు దూరం ఉంటారు. ఆ దూరం ఉండడం మూలంగా అయితే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. దానికోసం నేను సీరియస్ అప్లై చేస్తాను. నర్సంపేట కాన్స్టిట్యూషన్ ఖానాపురం మండలం ధర్మారావుపేట గ్రామంలో ఉన్నాం. మరి ఉత్తరంగా మొన్న 3వ విడత ఎలక్షన్లో సర్పంచ్ గారి కాడ భారీ మెజార్టీతో గెలిచిన సర్పంచ్ కాడ మరి మాటరాజు వెంకన్న దగ్గర ఉన్నాం. మరి వారితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గ్రామంలో పొలిటికల్ లేకముందుకే గ్రామంలో అభివృద్ధి పనులలో చాలా అభివృద్ధి పనులు చేశాడు. ఇప్పుడు రేపు 22వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గ్రామంలో ఏమేమి పనులు చేస్తారు, ప్రమాణ స్వీకారం తర్వాత ముఖ్యమైనటువంటి పని దేనితోటి మొదలు పెడతారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. మీరు నా పేరు మాటరాజు వెంకన్న, ధర్మరావుపేట ఖానాపురం మండలం. ముందుగా ప్రజా గొంతిక ప్రతినిధులకు ధన్యవాదాలు. ధర్మరావుపేట ప్రజలకు నన్ను ఆదరించినందుకు నా ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. నేను ధర్మరావుపేటలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకోపోయేటువంటి కార్యక్రమం ఏంటంటే, మొట్టమొదట గెలిచిన మరుక్షణం నుంచి కూడా నా గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు 5,116 ఆ అమ్మాయి బర్త్డే వెళ్ళక ముందే, బర్త్డే లోపే ప్రతి ఆడబిడ్డ కుల మత రహిత నా గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు 5,116 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ తల్లిదండ్రులకు అందిస్తాను. అదే విధంగా మాకున్నటువంటి మహిళా సంఘాలకు వివో బిల్డింగ్ కోసం నేను గత సంవత్సరాల కిందనే 2 గుంటల అంటే 250 గజాల ఫ్లాట్ కొనడం జరిగింది. అట్టి ఫ్లాట్ను ఆ మహిళా సంఘాల వివోలకు బిల్డింగ్ కింద ఇచ్చుకుంటూ ప్రభుత్వం పరంగా కానీ లేదా నా సొంత ఖర్చులతో కానీ వాళ్ళకు బిల్డింగ్ నిర్మాణం చేసి ఇస్తానని మాట ఇచ్చిన అదే మాట ప్రకారం ఇస్తాను. ప్లస్ 3వ అంశం ఏంటంటే, ఊళ్ళో మంచినీటి వాటర్ స్వచ్ఛమైనటువంటి వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి నా మిత్రుల యువజన సంఘాల సహకారంతో వాళ్ళకు కూడా సరఫరా చేస్తాను. అదేవిధంగా ఎవరైతే అరువులో ఇంటికి సంబంధించినటువంటి అరువులు ఎవరైతే ఉన్నారో రావట్లేదు, వచ్చిన నిజమైనటువంటి అరువులందరినీ కూడా గుర్తించి వారిని ఎవరైతే ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారుల వద్దకు తీసుకెళ్లి వాళ్ళకు రావడం కోసం సహాయశక్తుల ప్రయత్నం చేస్తా. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం కూడా ధరణి నుంచి భూభారతి అనేది ఒక కార్యక్రమం తీసుకొచ్చింది. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. అందులో మా ఊరి నుంచి కూడా గత 70 సంవత్సరాల నుంచి కూడా సుమారు ఒక 2,000 ఎకరాలు నేను సాగు చేసుకుంటున్నాం. కాబట్టి మాకు పూరం మొక్కైనా పట్టాలు రానటువంటి దాన్ని ప్రభుత్వం దృష్టికి ఇట్టికొచ్చేలా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి దానికోసం నేను సీరియస్ గా ప్రయత్నం చేసి రైతులకు న్యాయం చేయ విధంగా నేను ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మా ఊర్లో ఉన్నటువంటి నన్ను నమ్ముకున్న కార్యకర్తలు ప్రధానంగా నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఒకటే, గ్రామ పంచాయతీ ఎన్నిక అనేది మిగతా ఎన్నికలకు డిఫరెంట్. అక్కడ ఉన్నటువంటి మేధావులు మనకు పెట్టినటువంటి ఏంటంటే, గ్రామంలో ఎవరైతే ఒక పెద్ద మనిషి ఉంటాడో ఆ పెద్ద మనిషి తన పనులు తను చూసుకుంటా ఆ ఊరి అవసరాలను తీర్చడం కోసం పెట్టినటువంటి సర్పంచ్. దాన్నే ఉదాహరణకి ఏంటంటే పార్టీ సింబల్ తోటి పెట్టారు లేదు, కానీ వాళ్ళు ఏంది పార్టీలు కూడా దాన్ని అనేక మంది సర్పంచులు లక్షలు పెట్టి ఆర్థికంగా నష్టపోతున్నటువంటి వాళ్ళు. అట్లా వాళ్ళకి కాకుండా ఆదర్శంగా ఇప్పుడు తెలంగాణలో ఎవరు కూడా తీసుకున్నటువంటి కొత్త నిర్ణయం ఏంటంటే, నాకు ఎంత కష్టం వచ్చినా నేను ఇంతకుముందు కూడా గతం నుంచి వ్యాపారం చేస్తా. నేను వ్యాపారం చేసినా కానీ నేను సంపాదించే డబ్బులైనా నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 200 రూపాయలు ఒక యూనిటీని ఏర్పాటు చేసి వాళ్ళకు నేను ఇవ్వడానికి కూడా నా సొంత ఖర్చుతో ఇవ్వడానికి కూడా నేను మేనిఫెస్టో పెట్టినా అది అమలు చేస్తా. వచ్చే 5 ఏళ్ళలో ధర్మరావుపేటలో మా ఊళ్ళే గొప్ప విషయం ఏంటంటే, ఎక్కడ లేనటువంటి ప్రాంతంలో లేనటువంటిది మా ఊళ్ళే విద్యా సొసైటీ వారు ఈసారి ఎలక్షన్లోకి వచ్చి